Day 2 in Bali. Day 2 in Ubud. Doing thumbs down. It's day 2 in Bali and ఇవాళ వచ్చేసి యాక్టివిటీ డే. సో వి డిసైడెడ్ టు మేక్ మోస్ట్ ఆఫ్ దిస్ డే, ఎందుకంటే ముందు రోజు అన్ని ప్లాన్స్ అనుకున్నట్టు అవ్వలేదు కాబట్టి ఇవాళ వి డిసైడెడ్ టు గో ఫర్ ఏటీవీ అండ్ రివర్ రాఫ్టింగ్. ఈ యాక్టివిటీస్ మాత్రం ఫ్రెండ్స్ అందరితో ఉన్నప్పుడు చాలా ఫన్ వస్తుంది. అండ్ షీఈస్ డూయింగ్ సమ్ రిచువల్స్. ఇక్కడ చాలా ట్రెడిషన్ అందరు ఫాలో అవుతారు. హలో గైస్, ఇట్స్ డే 2 ఇన్ బాలి. ఈరోజు మేము రివర్ రాఫ్టింగ్ వెళ్తున్నాము. క్లైమేట్ చాలా రెయిన్ అవుతుంది. ఇంతకుముందు అయితే చాలా ఎక్స్ట్రీమ్ ఉండే, దెన్ వీ హ్యాడ్ టు వెయిట్. దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. అండ్ ఈ క్లైమేట్లో వీ విల్ బి గోయింగ్ ఫర్ రివర్ రాఫ్టింగ్. సో యా, జస్ట్ జాయిన్ అస్. మేమందరము సేఫ్టీ వెస్ట్ ఇంకా హెల్మెట్ అన్నీ వేసుకున్నాము. అండ్ ఆల్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఆర్ రెడీ. గైస్, సే హాయ్. మాది చాలా ఇంపల్సివ్ ప్లాన్ కాబట్టి మేము అసలు సీజన్ ఏది చూసుకోలేదు. అండ్ బాలీలో ఇది యాక్చువల్ రెయినీ సీజన్. ఇంకా మా ట్రిప్ అయిపోయేసరికి చాలా ఎక్స్ట్రీమ్ అయిపోయింది. బట్ గ్లాడ్ మా ట్రిప్ కొంచెం 4 days అయినా కానీ చాలా స్మూత్ వెళ్ళిపోయింది. అండ్ ఆ రోజు రెయిన్ ఉంది అండ్ ఆల్సో వీ కెనాట్ స్టార్ట్ అవర్ రాఫ్టింగ్. ఇంకా వాళ్ళు దే కాషన్ డస్ కొంచెం సేపు వెయిట్ చేయాలి అని. సో మా అందరినీ ఇంకో వెహికల్లో ఒక స్పెసిఫిక్ స్పాట్కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. సో అక్కడ నుంచి వీ హ్యావ్ టు గో ఇట్లా 500+ ఆర్ మోర్ స్టెప్స్ డౌన్వర్డ్స్ అనమాట. అండ్ దెన్ రాఫ్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ దిస్ ఇస్ ద వే. ఐ ట్రై టు క్యాప్చర్ సమ్ స్నిప్పెట్స్. ఈ పాత కూడా చాలా నీకే భయం అవుతుంది. వాంది కూడా పానమేరా, వాడో వస్తాడు. మృత్యుంజయ సారీ. లేచి నిలబడరా. అరే లేపడరా. Mahabharat. Oh, amazing. Ramayan, Mahabharat. Video. Yeah, video. Going on. Superb. Our Mahabharat. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. Our Mahabharat. Doing thumbs down. Let's go.
ఈ వాటర్ ఫాల్ అయితే మాకు పెద్ద సర్ప్రైజే, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మా స్ట్రెచ్ ఆఫ్ రివర్ రాఫ్టింగ్ కూడా చాలా ఎక్కువసేపు ఉంది. అట్లీస్ట్ ఒక 1.5 hour to 2 hours మాత్రం మేము రివర్లోనే ఉన్నాము. అండ్ ఆల్సో ఈ వాటర్ ఫాల్ చూడగానే లైక్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హ్యాస్ బికమ్ ఇట్లా చిన్ని కిడ్ అయిపోయినాము. ఎంత అంటే అంత అల్లరి గోల అట్లా బాగా ఎంజాయ్ చేసాము. సో ఫ్రెండ్స్తో మాత్రం యాక్టివిటీస్ అస్సలు మిస్ అవ్వద్దు, ఫ్రెండ్స్తో వెళ్తే మాత్రము. అండ్ ఆల్సో కపుల్తో కూడా ఫన్ ఉంటుంది, ఇట్స్ నాట్ లైక్ దట్. కాకపోతే ఫ్రెండ్స్ అయితే మన లోపల ఉన్న కిడ్ బయటికి వస్తారు కదా, సో ఇట్ విల్ బీ లైక్ ఈవెన్ మోర్ అమేజింగ్ అండ్ మెమరబుల్. మాకైతే ఈ మెమరీస్ ఎప్పటికీ చూసుకుంటాము. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఫన్ అయితే మనం ఎక్కడున్నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాము. బట్ ఇక్కడ మేము బాలీలో రివర్ రాఫ్టింగ్ అంటే మాత్రం అమేజింగ్ వ్యూస్ ఉంటాయి. ఆ స్ట్రెచ్ అంతా లైక్ వి ట్రై టు క్యాప్చర్ ఇట్ అట్ మ్యాక్సిమం. కాకపోతే ఐ డోంట్ నో ఎంత జస్టిస్ చేసాము అని. బట్ స్టే అంటిల్ ఎండ్. కొన్ని క్లిప్స్ అయినా కానీ మంచి క్లిప్స్ వస్తాయి. అండ్ అగైన్ మళ్ళీ రివర్ రాఫ్టింగ్ స్టార్ట్ చేసేస్తాము. అండ్ ఎవ్రీ బ్రేక్ పాయింట్ దగ్గర మేము వి ట్రై టు ఇంటర్చేంజ్ ప్లేసెస్ సో దట్ అందరికీ ఫ్రంట్ వ్యూ నుంచి చాలా బాగా కనిపిస్తుంది కదా, అదర్వైజ్ వెనకాలనే ఉండిపోతే ఇంకా వ్యూ అందరు ఎక్స్పీరియన్స్ చేయలేరు. సో అట్లా ఇంటర్చేంజ్ అయ్యాము. ఈ రివర్ పక్కనే అమేజింగ్ స్టేస్ ఉన్నాయి. ఇవైతే కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా, ఆల్మోస్ట్ ఒక 30,000-35,000 డే అట్లా ఉంటుంది అనుకుంటా ఐఎన్ఆర్లో అయితే. బట్ ఎవరైనా నేచర్ లవర్స్ ఉండి స్టేలోనే కొంచెం రిలాక్స్డ్గా టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే ఐ హైలీ రికమెండ్. అండ్ మా త్రూ అవుట్ రివర్ రాఫ్టింగ్ ఇట్లాంటి వ్యూస్ వస్తాయి. ఎంత బాగుంటుంది అంటే వి కెనాట్ ఈవెన్ టేక్ అవర్ ఐజ్ ఆఫ్. అంత చాలా బాగా అనిపిస్తుంది. సో ఎవరైనా బాలి వెళ్తే ఐ హైలీ రికమెండ్ రాఫ్టింగ్. సో ఈ వ్యూస్ మనకి ఎక్కడ దొరకవు, ఇంత గ్రీనరీ కూడా దొరకదు. మాకు ఆస్ట్రేలియాలో కూడా రివర్ రాఫ్టింగ్ ఉంటుంది. కంపారిజన్లో అయితే ఆస్ట్రేలియాలో ఎక్స్పెన్సివ్, కాకపోతే అంత ఎక్స్పెన్సివ్ అయినా కానీ లైక్ వ్యూ అయితే ఇంత బాగుండదు. ఇంకా మంచి రివర్ రాఫ్టింగ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి, ఐ డోంట్ డినై. కాకపోతే ఐ వుడ్ సే బాలీస్ ఇట్స్ డిఫరెంట్.